హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. ఇక ఈ ఉద్యోగాలకి 3 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఈసీహెచ్ఎస్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈసీహెచ్ఎస్ విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా శ్రీకాకుళం, కాకినాడ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మిగతా జిల్లాల్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అన్ని వీడియోల ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించి కాంట్రాక్ట్ జాబ్స్, అలాగే అవుట్సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈసీహెచ్ఎస్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ టు ఎంగేజ్ ఫాలోయింగ్ నాన్ మెడికల్ స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనేసి ఇచ్చారనమాట. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, క్లర్క్ పోస్టులు ఉన్నాయి, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత చూసుకుంటే గ్రాడ్యుయేట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే క్లాస్ 1 క్లర్కల్ ట్రేడ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు అంటే డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇక్కడ అడగడం అయితే జరిగిందనమాట. ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, 3 years ఉండాలి. క్లర్క్ పోస్టులు అయితే ఒక పోస్ట్ అయితే ఉంది, వైజాగ్లో ఉంటుందన్నమాట పోస్టింగ్. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మాత్రం ఇక్కడ వైజాగ్, శ్రీకాకుళం, కాకినాడల్లో వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ 22,500 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. 3 జిల్లాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కో జిల్లాలో ఒక పోస్ట్ అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఖాళీ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది అనేసి ఇచ్చారు. ఇంటర్వ్యూ ఎప్పుడు నిర్వహించేదే తెలియజేస్తారు. పోతే ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు, ఎస్టీఎన్ హెడ్ క్వార్టర్స్, ఈసీహెచ్ఎస్ సెల్, న్యూసేనా బాగ్, పిఓ గాంధీగ్రామ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. పిన్ నెంబర్ 530005 అనే అడ్రస్కి మీరు అడ్రస్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 17వ తారీఖులోపు ఈ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలంటే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.